శిలా నీవే, శిల్పి నీవే, శిల్పమే నీవే ఈ సృష్టిలో అని ఒక ప్రకృతి కవి అన్నట్లు ఈ సృష్టిలో ప్రతి జీవి తన్ను తాను మలుచుకోవడంలోనే నిజమైన విజయరహస్యం దాగి ఉంది. అదే ఈ సమాజంలో కనిపించే ఆ వ్యక్తి యొక్క నిజ ప్రతిబింబము, అదే అతని నిజ స్వరూపం. ఆధ్యాత్మకు తన వ్యక్తిత్వంతో ఎనలేని వెన్ను తెచ్చిన వివేకి, విశ్వాసము శ్వాసగా ప్రార్థనే జీవితంగా ప్రయాణించిన ఓ విహారి, సమయానికి సంస్కారం నేర్పిన సాహసి, రెట్టింపు ఉత్సాహానికి ఆయన ఒక ఊపిరి, స్నేహానికి ఒక పరమార్థం, విజయానికి మరో పేరు, ఎందరో ఆధ్యాత్మ జీవితాలకు ఒక కాపరి, ఎన్నో దేవాలయాలకు పునాది రాయి, ఎందరో గురువులకు మార్గదర్శి, శ్రీసభకు ముద్దుబిడ్డ, తన ఆధ్యాత్మిక జీవితంలో 50 వసంతాలు పొగించిన సుదీర్ఘ ఆధ్యాత్మిక ఋషివలుడు, మనందరి ఆత్మీయ బంధువు, అమ్మా నాన్నల ఖ్యాతిని పెంచిన వరపుత్రుడు, అందరవాడు, భారతదేశ పవిత్ర భూమి కేరళలో తేదీ 24/12/1944 సంవత్సరమున పుణ్య దంపతులు శ్రీ మాథ్యూ ఎలిజబెత్ అమ్మగారుల పసిడి కమలము మన గురుశ్రీ రవీంద్ర ఫాదర్ వర్గీస్ కొలంపరంబల్. దాసమేకపద ధర్మం, దానమేకపద యశ, సత్యమేకపద స్వర్గం, శీలమేకపద సుఖం. దీని అర్థము సృష్టిలో సామర్థ్యము ధర్మానికి ఆధారము, దానమే కీర్తికి ఆధారము, సత్యమే స్వర్గానికి ఆధారము, శీలమే సుఖానికి ఆధారము. అటువంటి గొప్ప గొప్ప భావాలకు దర్పణము మన వర్గీస్ ఫాదర్ గారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఆధ్యాత్మిక వరాలు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఆత్మీయ బంధాలు. ఆయన ఏ విచారణలో పనిచేసినా అదే తన సొంత గ్రామం, ఆ విచారణ ప్రజలే తన కుటుంబ సభ్యులు, సొంత బంధువులు. మా ఎస్కోడలో 2 సార్లు సేవలందించి ఎన్నో ఘనతలు సాధించిన గొప్ప వ్యక్తి మా గురుశ్రీ. గొప్ప విద్యావేత్త, నిగరవి, సహన సౌశల్య, సౌజన్య, ప్రేమామూర్తి, సకల గుణాలు కలిగినటువంటి గురు తేజస్వి. ఓ మౌనముల ఋషి, ఆధ్యాత్మిక తపస్వి, మీకు ఇవే మా స్వర్ణ జూబిలి మహోత్సవ శుభాకాంక్షలు. అభినందన చందన అక్షర కుసుమాలు మీకు. మీ ఆధ్యాత్మిక జీవన శైలి అందరికీ ఆచరణీయము, అందరికీ అనుసరణీయము. ఎలకోట విచారణపై మీరు అనేక సందర్భాల్లో ప్రేమను ప్రకటించారు. మా గ్రామ ఆశాజ్యోతిగా ఈ పెద్ద వీరిని ఆశ్రయిస్తూ అలపెరిగిన శ్రామికుడిలా నిండి కుండల నిత్యం మీరు ఈ కుటుంబ సభ్యులు నిండి 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆధ్యాత్మిక ధోరణులతో తులుతూగాలని మనస్ఫూర్తిగా మేమందరం ప్రార్థిస్తూ ఇట్లు ఫాతిమామాత దేవాలయము, ఎలకోట విచారణ, విజయనగరం జిల్లా. Thank you, brother. మా అత్తగారు అలాగే మా అమృతరామేశ్వర కుటుంబ సభ్యులు ఏగాటి కృష్ణవేణి, శశి, రాజుగా కోరుకుంటున్నాను. ఏగాటి మేరీ అత్త, దేవుని వాక్కులను నలుదిశలా చాటి చెప్పే వాక్య ఉపదేశకులు. తన ఆధ్యాత్మిక జీవితంలో 25 వసంతాల గురుత్వ జీవితపు ఫలాలు పూయించిన ఆధ్యాత్మిక యోధులు గౌరవ గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ సన్నిపోయిన సౌరబాబు గారికి సమీపముగా సమర్పించు అక్షర సుమాంజలి. తేదీ 15/6/1973 సంవత్సరమున అనురాగమూర్తులైన గౌరవ శ్రీమతి శ్రీ నాగభూషణ మరియు సత్యవతి గార్ల పుణ్య దంపతులకు వికసించిన పసిడి కమలం మన గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ సౌరబాబు గారు. తన ఉన్నత విద్యను పూర్తి చేసుకొని
ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపింపజేసి అతి మక్కువచే 1990 సంవత్సరమున సెమినార్లో చేరి కఠోర దీక్షను పూని గురు విద్యను పూర్తి చేసుకొని 15/5/2000 సంవత్సరమున గురువుగా అభిషక్తులైనారు. అక్కడ నుండి నేడు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్నారు. గురు జీవితం మొదలుపెట్టిన నుండి ఈ రోజు వరకు అనేక ఆధ్యాత్మిక సేవల్లో అలుపెరగని పోరాటం చేస్తూ ఆ దేవుని మహిమపరుస్తూ ముందుకు కొనసాగారు. ఆయన పనిచేసిన ప్రతి విచారణలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటూ ముందుకు సాగారు. ప్రతి విచారణలో ఎనలేని ఖ్యాతిని గడించారు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తూ క్రీస్తు పేరిట ఎందరో విశ్వాసులను ఆధ్యాత్మిక వైపు నడిపింపజేసిన గొప్ప గురుశ్రీ మన సౌరిబాబు గారు. తన యొక్క ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆరాధన ప్రార్థనలో ఎంతో మందికి క్రీస్తు ప్రేమను రుచి చూపించిన మహర్షి ఇతడు. క్రీస్తు గొప్పతనాన్ని తీయదనాన్ని చాటి చెప్పిన ఆ కరుణామయుడు ఒడి నుండి రాలిన మేలైన ఆనిముత్యం మీరు. ఆధ్యాత్మిక వృత్తిని చేపట్టిన నాటి నుండి సర్వము త్యాగం చేసిన త్యాగధనులు మీరు. ఆధ్యాత్మిక సేవలో కాకుండా సమాజంలో కూడా మంచి కార్యసాధకుడిగా పనిచేస్తూ సామాజిక సాంఘిక నడిపింపులో మీరు అనన్య సామాన్యులుగా కీర్తిని ఆర్జించారు. మీరు మీ మృదు భాష రమణీయత, మీ మృదు బాధ్యత కమనీయత, మీ మృదు మనువు ధార్మికత, మృది మధురం మీ ఘనత. ఆదర్శ గురువుగా నిలిచిన మీకు మా గుండెల లోతుల్లో నుంచి వెలువడిన ప్రేమపూర్వక సిల్వర్ జూబ్లీ అభినందన చందన సుమధుర అక్షరమాల. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఆ క్రీస్తును ప్రేమ శాంతి సహనము సదా మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఇట్లు ఫాతిమా మాత కథోలికా సంఘం మరియు విచారణ గురువులు ఎల్కోట విచారణ. విజయనగరం జిల్లా లక్కవరపుకోట విచారణ ఫాతిమా మాత కథోలికా సంఘం గుడు పండుగకు విచ్చేసిన నిగర్వి నిరాడంబరులు కార్యదీక్ష సహాయంగా వేదికపై వచ్చి గురువు గారిని సన్మానించవలసిందిగా దుస్తాలతో సన్మానం చేసిన ఉదయపూర్వంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఆయన సమాజం కూర్చోబెట్టాల్సిందిగా మన ఉత్సాహంగా పాదగాన్ని ఆనందగాన్ని కోరుకుంటాం. వీరిని పుస్తకాలు అలంకరించవలసిందిగా విశాల గురువు గారిని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మారుబడి సన్యాసప్పుడు మా దగ్గర వారి కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక రావాల్సిన కోరుకుంటాం. మారుబడి సన్యాసప్పుడు నిర్మల అలాగే వాళ్ళందరూ వచ్చి అందరూ కూడా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా రావాల్సిన కోరుకుంటాం. ఎప్పుడైతే ఆ బాధలో ఇక్కడ అడుగు పెట్టారో ఈ నేల పవిత్రంగా మారింది. ఇక్కడ నీళ్లు గాలి అలాగే ఇక్కడ ప్రదేశం కూడా పవిత్రము. ఎవరైతే ఏక మనసుకునే ప్రార్థిస్తారో ఆ ఫాతిమా మాత ఇందుగారు పాదగారు చెప్పినట్లు తప్పనిసరిగా కూడా వారి యొక్క కోరికలు అనేవి నెరవేరుతాయి. అది 100% వాస్తవం. సో ఈ పండుగ విచ్చేసినటువంటి పెద్దలకు అలాగే గ్రామ ప్రజలకు అలాగే ఈ పెద్ద వీధి గ్రామ కాపురస్తులకు అలాగే ఈ విచారణ గురువు గారికి అలాగే మఠకన్యులకు ఈ సన్మానాలు స్వీకరించినటువంటి భార్యలందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకటువంటి అభినందనలు
తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం. అందరూ కొంచెం గట్టిగా తప్పట్లు కొట్టి పాదలు సన్మానం చేసేటప్పుడు వారికి మనం ఏమి ఇవ్వలేం. ఈ ఇచ్చే చిన్న గౌరవమే మర్యాదగా గౌరవంగా ఏక మనసుకుని మనల్ని సత్కరిస్తే వాళ్ళకి ఆ అభినందన తెలిసినట్టు అవుతుంది. కాబట్టి అభినందన పూర్తయ్యే వరకు ఎవరు కూడా సీట్లోంచి లేకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి సత్కరించి ఘనంగా మనం ఆధ్యాత్మికంగా పంపిస్తే ఇది చేసినందుకు మనకి వాసం సంపన్నం అవుతుంది. కాబట్టి అక్కడ భోజనాల దగ్గర కానీ ఎక్కడ కూడా నెలకుండా సన్మానం పూర్తయ్యేంత వరకు కూడా మీరు నిశ్చలంగా ఉండి ప్రార్థన చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా జోసెఫ్ ఫాదర్ గారు వ్యాపార విచారణకర్తలు. ఆయన వ్యాపార విచారణకర్తగా పనిచేసినప్పుడు నాకు పరిచయం. సో కాబట్టి వారి కోసం రాయమన్నా చెప్పమన్నా ముఖాముఖం మనిషిని చూసి ఆయన ఒక భావాల్ని ఒక అక్షరూపం ఇవ్వగలిగాను. కానీ మిగతా ఫాదర్ వచ్చినప్పుడు చెప్తాను. జోసెఫ్ ఫాదర్ గారు చాలా కూడా నెమ్మది. రోజు ఇందాక మనం చూసాము స్పష్టంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఉచ్చారణలో కూడా ఎంతో ఉచ్చారణ ధీటుగా అక్షరం పలుకోకుండా రోజు సమర్పించినటువంటి గొప్ప గురువర్యులు అటువంటి జోసెఫ్ ఫాదర్ గారిని వేదిక మీదకి రావాల్సింది ఉదయపూర్వంగా रोशन
పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనము వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనము వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములను పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? నీ శుభవచనములు నా చెవుని సోకగానే నా గర్భమందల శిశువు ఆనందము చేయి గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష పఠనము ద్వారా మన పాపములు పరిహరింపబడును గాక. శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్నాం నీ శ్రేష్టమును జ్ఞాపకముంచుకొనుము. పరిశుద్ధ బాపు గారిని మా పీఠాధిపతి ఉడుమర వాళ్ళ గురువులందరితో పాటు మమ్మను ఈ పూజ పెట్టించు వారిని, ఈ దివ్య పూజలో పాల్గొనడానికి ఇక్కడ సమావేశమైన ఈ మీ బిడ్డలందరినీ, ఈ ఊరి ప్రజలందరినీ మీ ప్రేమేందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నుతలియగు ఫాతిమా మాతతోను, ఆమె విరక్త భక్తియగు పునీత జోజప్ప గారితోను, ధన్యులైన అపోస్తలతోను, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడి ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనలు జపిస్తూ మన ఉద్దేశాలు, మన విన్నపాలు పరలోక తండ్రికి విన్నవించుకుందాము.
పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము స్వామి యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మమ్ము పాప మాలిన్యము నుండి శుద్ధి చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును వీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. ఇదిగో సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించిన రక్షకుడు ప్రభు క్రీస్తుని విందు. ఈ గొర్రె పిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించి నేను బాధ్యురాలి కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఉత్తమని స్తోత్రములు. సకలేశ్వర స్వామి దేవరాలు మిగిలిన సకల మేలుల స్వరూపుడైన వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాను. మీరు నా పాపము చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపము చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మనము వెల్కోట విచారణ సంఘస్థులైన మనందరము ఫాతిమా మాత మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. తల్లి మరియా ఎక్కడైతే దేవుని కృప అవసరము
నమస్తే నమో నమః. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు ప్రవేశ గీతం పాడుతూ ఉండగా స్వర్ణ జూబిలీలను మరియు రజత జూబిలీలను
మరి మాతకు పూల వందనాలు అర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ దేవాతి దేవుడిని ఈ యొక్క వీధి కొరకు ప్రార్థించవలసిందిగా ప్రత్యేకంగా వేడుకుందాం. జై తండ్రి దేవా దేవనీకి స్వాగతం. మా భాగ్యమ్మా కొబ్బరికాయలు అక్కడ ఉంటాయి తీసుకురమ్మా. తండ్రి దేవా స్వాగతం యేసుదేవా